నమస్తే. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే చేసిండు. జంజీ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి కూడా ఇవి సందర్భం చూసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇవన్నీ అంశాలపై అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక ఏమన్నా కుట్ర ఉందా, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అక్కడున్న జంజీ యువత చేసిన ఒక ప్రొటెస్ట్ వలన ఇదంతా జరిగిందనే దానిపై కూడా మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. అన్న, ఎట్లా చూసుకోవచ్చు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే చేసిన దాదాపు 28 రోజుల ప్రొటెస్ట్, ఎంతో మంది హంగర్ స్ట్రైక్ చేశారు. సోనం వాంగ్చుక్ దాదాపు 26 రోజులు కూడా హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. అక్కడున్న నిరుద్యోగులు, అక్కడున్న చాలా మంది ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళే ఉన్నారు. ఎట్లా చూసుకోవచ్చు అన్న దీన్ని? ఏ విధంగా చూసుకోవచ్చు ఈ రాజీనామా? ధర్మం గెలిచింది. అధర్మంతో పనిచేస్తున్నటువంటి అధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా తల ఒగ్గాల్సి వచ్చింది. ప్రజలు, ముఖ్యంగా యువకులు, విద్యార్థులు చేసినటువంటి పోరాటాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేను ఒక ప్రపంచంలో ఒక వెలుగుతున్నా అని ఈ నరేంద్ర మోడీ ఏదైతే విర్రవీగిండో అహంకారం తలకెక్కి కూర్చున్నదో ఆ అహంకారాన్ని నూనూకు మీసాలోళ్ళు 16-17 ఏళ్ళ పిల్లలు కావచ్చు, 20 ఏళ్ళ పిల్లలు కావచ్చు, 25 ఏళ్ళ పిల్లలు కావచ్చు, అమ్మాయిలు, భరతమాత ముద్దు బిడ్డలు, ఆడబిడ్డలు తిరగబడితే ఎవరైనా తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది అని, నో రిజిగ్నేషన్, మేము అవన్నీ ఏం చేయమని చెప్పని, దునియా జుక్తి హే ఖాళీ జుకానే వాలా చాహియే అని, బరాబర్ ధర్మం సైడు, న్యాయం సైడు, న్యాయ పక్షాన నిలబడితే ఎవరైనా తలవంచాల్సిందే అని 20 లక్షలకు సంబంధించినటువంటి నీట్ విద్యార్థుల పరీక్షా పేపర్ను లీక్ చేసినటువంటి దానికి జవాబుదారితనం కావాలని చెప్పని, దాని గురించి అకౌంటబిలిటీ ఉండాలి, ఎవరో ఒకరు దాని బాధ్యత వహించాలని చెప్పని దాని మీద అడుగుతున్న కొద్దీ పోయినసారి 2 ఏళ్ల క్రితము నరేంద్ర మోడీయే పార్లమెంట్లో కూర్చొని పార్లమెంట్లో చెప్పిండు ఆయన చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, మేము వాటిని అమలు చేస్తామని. దాని తర్వాత కూడా మళ్ళీ సేమ్ అదే జరిగితే ఎవరో ఒకరు అకౌంటబుల్ ఉండాలి కదా. 20 మంది పిల్లలు చచ్చిపోతే కనీసం అదేందో ఎలుకలు, నక్కలు, పిల్లు చనిపోయినట్టుగా అంత దారుణంగా ఏదో చీమలు, పురుగులు అన్నట్టుగా వాళ్ళను తీసి పడేసినట్టుగా చేసిరు. కాబట్టి దాని మీద ఒక రెవల్యూషన్ వచ్చింది. అది రెవల్యూషన్ సామాన్యమైన రెవల్యూషన్ కాదు. ఆ తిరుగుబాటు అనేది న్యాయం గురించి జరిగినటువంటి తిరుగుబాటు. ఈ తిరుగుబాట్ల ఇది ఎప్పుడో పసిగట్టనుండే వీళ్ళు అహంకారం నెత్తి మీదకి ఎక్కింది కాబట్టి వాళ్ళు కూర్చున్న కొమ్మనే కొట్టుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏ యువతరం అయితే ఇవాళ కంప్లీట్ గా నరేంద్ర మోడీని ఒక మాయల మత్తులో ఉండేనో, ఇవాళ మత్తును నరేంద్ర మోడీకి ఉన్న మత్తును వీళ్ళు మత్తులో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కావచ్చు, తర్వాత విద్యార్థులు కావచ్చు, మోడీ తల దించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దాంతో గుణపాఠం ఏంటంటే ఎవరెవరైతే అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలను ఎక్కువ తీసుకుపోయేటువంటి ఈవెన్ మీడియాలను కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం. థరోగా ఎక్స్పోజ్ అయిపోయారు మీడియా కూడా. ఈవెన్ అంటే మోడీ కాదు, భూమి మీద ఏ శక్తి అయినా కానీ విద్యార్థి యువకుల ముందర వస్తే మాత్రం వాళ్ళు ఖతం కావాల్సినాయి. అంటే వాళ్ళు తన తవ్విన గొందల వాళ్ళే పడ్డాయి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడంగానే మన బొట్టలు మా బొట్టు ఎవరు మాట్లాడినా కానీ ఏదో ఒక బ్రాండ్ వేసుడు, చైనా బ్రాండ్ అన్నాడు, పాకిస్తాన్ బ్రాండ్ అన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ అన్నాడు, నక్సలైట్ అన్నాడు, అర్బన్ నక్సలైట్ అన్నాడు. అందులో వాస్తవం ఎంతున్నది, అవాస్తవం ఎంతున్నది కాకుండా తనకున్నటువంటి ప్రచార సాధనాలతోటి మోడీ ఎవరి మీద, మంది మీద ఎట్లయితే చేసిండో ఇలా సేమ్ అదే యువతరము జనం తిరగబడితే ఏ లెవెల్లో పోతుంది అనేది మోడీ మీద ఇంతవరకు పెద్ద క్రిటిసిజం లేదు కదా. చిన్న పిల్లలు, యువతరం మొత్తం వాళ్ళ మీద రివర్స్ అయిపోయింది. అంటే ఒక్క నైట్కు నైటే రాజకీయాలన్నీ మారిపోయినాయి. ఒక్కరోజు నైట్కు నైట్ ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోతో మొత్తం అక్కడ ఉన్నటువంటి సిజేపీ లీడర్ కావచ్చు వాళ్ళందరూ కూడా చర్చలకు రావడం జరిగింది. సోనం వాంగ్చుక్ నీళ్లు తాగడం జరిగింది, మంచినీళ్ళు తాగడం జరిగింది, హంగర్ స్ట్రైక్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఇదంతా మోడీ ప్లాన్, దీని వెనక ఏదో కుట్రుందని చెప్పి కొంతమంది అనుకుంటున్న సందర్భం కూడా ఉంది. దీన్ని ఎలా చూసుకోవచ్చు అన్న? లేదు, ఇదంతా మళ్ళీ అగైన్ దీన్ని అటు ఇటు చేయదు. ఇది బరాబర్ విద్యార్థి యువకుల, భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువకుల విజయం ఇది. నేను చాలా మంది జెన్జీ అంటారు కానీ కాదు. అది భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురులు, ఉధమ్ సింగ్లు, సుభాష్ చంద్రబోస్లు, అంబేద్కర్ వారసత్వం ఉన్నటువంటి వాళ్ళంతా ఆ ఆలోచన విధానం, అబ్దుల్ కలాం ఆలోచన విధానంతో ఉన్నటువంటి చాలా మంది యువకులు బయటకు వచ్చిండ్రు కాబట్టినే అది ఈ రిజల్ట్ వచ్చింది. వాళ్ళంతా ఆ ఆలోచనతో, పోరాట పటిమతోటి. అంటే ఈజ్ ఇండిస్పెన్సబుల్ అనేది నరేంద్ర మోడీ అవుతున్నదా కథం అయిపోయింది. నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర మోడీ అసొంటోళ్ళు 100 మంది అయినా కానీ యువకుల మీద, విద్యార్థుల ముంగట తల దించాల్సిందే, తల వంచాల్సిందే. వాళ్ళు చూడు నువ్వు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే చాలా శాంతియుతంగా తీసుకొని పోయారు. కానీ ఎప్పుడైతే లాఠీలు తీసుకొచ్చి ముళ్ళుగర్ర పెట్టి కాడికెళ్ళి కూర్చుని అంటే ఇంతకన్నా ఘోరమా? అంటే వాళ్ళ పైశాచికము ఇక అవధులు లేకుండా పోయింది వాళ్ళకు. ఆడపిల్లలను బట్టలు చింపే కాడికి
సివిల్ డ్రెస్ లో వచ్చి లట్లు పట్టుకొని వీళ్ళని కొట్టుడు, సూదులు గుచ్చుడు, వెనకకెళ్ళి గుచ్చుడు, ఆడబిడ్డలు వెనకకెళ్ళి గుచ్చుడు, అది దేశం చూసి యువతరం చూసి సహించలేకపోయింది. ఇదా రామరాజ్యం, ఇదా మీరు చేసేది, ఇదా న్యాయమా, ఇది ధర్మమా, ఇది సనాతనమా అని ఎప్పుడైతే వాళ్ళు బయటికి వచ్చిండ్రో చూడు ఎట్లా తిరగబడితే ఆఖరికి నువ్వు పంపించేటంటే నువ్వు బుల్లెట్లు గురిపించినావు, టియర్ గ్యాసెస్, ఆ టియర్ గ్యాసెస్ ఆట వస్తువులు లేక చేసి ఆడుకునే కాడికి వచ్చింది. ఓకే, వాటర్ క్యానన్స్ కూడా వాళ్ళు మొత్తం అటు ఇటు తిప్పి, నువ్వు బ్యారికేడ్స్ పెడితే బ్యారికేడ్స్ ను కార్ల లెక్క అటోడు ఇటోడు కాళ్ళు పెట్టుకొని పోవుడు అంటే ఒక్కసారి తిరగబడితే ఎవరి చేతులలో ఉండదు. ఇది పాలకులు ఎప్పుడైనా గమనించాలి. ఆపోజిషన్ పార్టీలైనా వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా, మీడియా సంస్థలు కూడా ఉట్టిగా ప్రశ్నించే గొంతులను తొక్కాలని వాళ్ళ మీద లేని అబాండాలేసి బురద జల్లినట్టు కనుక చేసేది ఉంటే చెడపకురా చెడదవు అనేది ఇప్పుడు నరేంద్ర మోడీకి చాలా క్లియర్ కట్ గా అంటే ఇది పూర్తిగా విద్యార్థుల విజయం అనుకోవచ్చా, లేకపోతే ప్రతిపక్షాలన్నీ కూడా మేము చేయడం వల్ల మేము అందరం వెనకుండడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి, ఎవరి విజయం అనుకోవాలి ఇది అసలు? ప్రతిపక్షాలది 0.01% కూడా లేదనలా. ప్రతిపక్షాలు అనివార్యంగా రావాల్సి వచ్చింది. ఇది బరాబర్ చెప్తున్నా కదా, బరాబర్ విద్యార్థులది, యువకులది, పోరాటం చేసినటువంటి వాళ్ళదే తప్ప ఈ విజయం వేరే ఎవ్వరికి చెందదు. అది క్లియర్ కట్ గా. అంటే చాలా కాలం నుంచి దేశంలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రస్ట్రేషన్ కావచ్చు, విద్య సరిగా ఇయ్యకపోవడం కావచ్చు. ఇప్పుడు బీహార్ వంటి స్టేట్లలో నువ్వు ఎంత చదువుకున్నా బయటకు వచ్చి బతకాల్సిన పరిస్థితి. అలా తెలంగాణలో కూడా సేమ్ అదే ఉంది. నేను తెలంగాణ యువతరానికి కూడా చెప్పేది ఇదే కావాలని మా సొంతలో అడుగుతా ఉండే. మీరు రాజకీయ పార్టీల చుట్టూ పోతే ఏం కాదు. నిరుద్యోగ సమస్య ఉంటే మీరు సపరేట్ గా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయ పార్టీల జెండాలు మోసే జీతగాళ్ళు కాకుండా కనుక ఉండేది ఉంటే, ప్రజా గుండె సవడులను వినిపించేటట్టుగా ఉండేది ఉంటే, ఇవాళ అదే పని చేస్తుంది ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ జరిగిందో. వీళ్ళంతా ప్రజా గుండె సవడులు వినిపించింది కాబట్టి ప్రజలు వాళ్ళు ఎంబడున్నారు. ఎవరు పైసలు ఇచ్చి వచ్చిన కాదు కదా, ఇట్లా పుట్టగొడుగు లేక పుట్టుకొచ్చిండు. చీమల దండులు గదినాయి, పాము గుండెలు అదిరినాయి, మేక పుట్టేళ్లు దునికినాయి, తోడేళ్లు తోక మురిసినాయి, ఆవుల మందలు గదిలినాయి, పులులు పరుగులు తీసినాయి, ఆగదు ఆగదు ఆగదు, ఈ యువతరం పోరు ఆగదు అన్నట్టుగా తీసుకొని పోయినరు. వీళ్ళు బయటకు వచ్చిండ్రు, కథం వీళ్ళవంతా ఎక్కడదక్కడ ఇప్పుడు పెద్ద పుల్లి లెక్క పోజులు కొట్టిండు కదా నరేంద్ర మోడీ. ఇవాళ ఏమైపోయింది, తోక ముడిసి కూర్చున్నాడు ఇట్లా లోపల. ఇప్పుడు లేకపోతే ఎంతంటే నా అధికారం నా చేతున్నది, నా లట్లు నా చేతున్నది, తుపాకులు నా చేతున్నది, మిలిటరీ నా చేతున్నదంటే ఎంబడి పడితే మొత్తం పైజా మూడో వీక్ ఎట్లయితే చేసిండ్రో ఇలా అదే కథ అయింది. నరేంద్ర మోడీ అన్నట్టు ఆయన కూడా తలదించాల్సి వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన రాజీనామా లేఖలో నేను నిరంతరం నిరుద్యోగుల గురించి ఆలోచించిన, విద్యార్థుల గురించి ఆలోచించిన, విద్రోహ శక్తుల మాటలు వినకండి, విద్రోహ శక్తుల మాయలో పడమాకండి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ లేఖలో కూడా. దీన్ని ఎలా చూడవచ్చు మనం? విద్రోహం ఎవరు చేసిండ్రు? శాంతియుతంగా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు, ఆమరణ దీక్ష కూర్చున్నాడు తన. ఓకే, వీళ్ళు కూడా శాంతియుతంగా కూర్చుంటే, శాంతియుతంగా ఉన్నోళ్ళ మీద మీరు కట్టెలు పెట్టి ఎవరు కూర్చుండ్రు? ఇప్పుడు ఎవరు విద్రోహ శక్తులు ఇంట్లో? పోలీసు వాళ్ళని చూసినాం కదా మనం లైవ్ లా, ముళ్ళు కర్రలు పెట్టి కూర్చొని చూసినాం, బట్టలు చింపేది చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి కూడా కోపం వచ్చింటది. ఇప్పుడు వన్ సైడెడ్ స్టోరీస్ చెప్పి ఇప్పుడు నీకు వేరే కంట్రీస్ తోటి లింకులు నేను చెప్తున్నావు. ఇప్పుడు సెంట్రల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీయే బహిరంగ ప్రకటన చేసింది, ఎక్కడి నుంచి ఫారెన్ నుంచి ఫండ్స్ వచ్చినట్టయితే ఎక్కడ మాకైతే ఆధారాలు లేవు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ మీడియాలలో ఇట్లా వచ్చి వీళ్ళు వాళ్ళ ఏజెంట్లు అనుడు ఇంకా దుష్ప్రచారం చేశారు కదా. ఇవన్నీ ఇప్పుడు ఎవరు ఏజెంట్లు? ఇప్పుడు ఇన్ని రోజులు అన్ని మాట్లాడారు కదా, వేరే వాళ్ళ మీడియాలో మాట్లాడారు. ఇలా ప్రధానమంత్రే తల వచ్చింది కదా, మరి నిజంగా విద్రోహ శక్తులే యాక్షన్ తీసుకొని ఉండే. ఇప్పుడు రాళ్ళు తీసుకొచ్చిండ్రు అని చెప్పిండ్రు. ఆ వ్యాన్ ఎవరిది? రాళ్ళు తీసుకొచ్చిన ఆ లారీ ఎవరిది? దాని డ్రైవర్ ఎవడు? దాని ఓనర్ ఎవడు పట్టుకొచ్చిండు? ఎవడు నడిపిండు? ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పటికే తీసి ముంగడ పెట్టాలి కదా. అవి తీసుకొచ్చి పెట్టిందే గవర్నమెంట్ వీళ్ళని ఏంటంటే బదనాం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టిందని చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది కదా అందులో. ఇప్పుడు ఎవడోడు కొట్టిండు? ఇప్పుడు సివిల్ డ్రెస్ లో వచ్చి లట్లు పెట్టి కొట్టిన ఒక 10 మంది పేర్లు తీసిండ్రు ఇప్పటిదాకా. అవి కూడా జరగాలి కదా. ఇలా ఒక రిజిగ్నేషన్ ఒకటే కాదు, ఇంకా 2 డిమాండ్స్ వాళ్ళకి కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ వాళ్ళ మనశ్శాంతి జరిగినట్టు, ఎందుకంటే నిజంగా అకౌంటబిలిటీ వచ్చింది అన్నట్టు. ఎవరా నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు, దాంతో పాటు ఇలా ఎవరెవరి మీద అయితే తప్పుడు కేసులు బనాయించిండ్రో వాళ్ళ మీద కూడా ఒక్క కేసు కూడా లేకుండా చేయాలి. ఒక్క దగ్గర కాదు కదా, దేశం మొత్తం కదిలింది కదా. అంటే దేశం మొత్తం ఉగ్రవాదులు వీళ్ళే సక్కరైన వాళ్ళ, అసలు వీళ్ళు ఇట్లా చేసి సమాజాన్ని యువతరాన్ని తొక్కిపెట్టేటువంటి ఒక డిక్టేటర్షిప్. డెమోక్రసీ బ్యూటీ అదే కదా. వెంజెన్స్ తోని పోతా, నేను కసితోని పోతా, నేను వాండలైజ్ చేస్తా, నేను మొత్తము వైలెన్స్ చేస్తా అని నువ్వు జనం మీద వైలెన్స్ చేసేటోళ్ళు వాళ్ళు ఉల్టా ఉగ్రవాదులని వాళ్ళు అనబడతారు, కానీ జనం కాదు కదా. జనం నీయాలను అట్లా అంటున్న వాటికే జనం రివర్స్ అయిండు. అంటే ఇన్ని రోజుల్లో కూడా ఎవరన్నా ప్రశ్నించినా కానీ వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, లేకపోతే దేశద్రోహం కింద కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ ఉద్యమాన్ని చూసి
ఎంతో మంది విద్యార్థులందరూ కూడా ఒకేసారి వచ్చి ప్రశ్నించడం వల్ల ఇదంతా కూడా జరిగిందని చెప్పి అంటున్నారు. ఒకవేళ రానున్న కొద్ది రోజుల్లో మళ్ళీ ఎవరన్నా ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు లేకపోతే దేశద్రోహం కింద పెట్టే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు. లేకపోతే ఒకవేళ ఇది గుర్తు చేసుకొని మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ మనం ఏమైనా చేస్తే మళ్ళీ ఇలాంటిది ఏమైనా జరిగిద్దని చెప్పి వాళ్ళకి ఏమన్నా మైండ్ లో కొంచెం ఏమన్నా మెదిపిద్ది అనుకోవచ్చా? నీళ్లు మసలేదాకా చూసినావు అనుకో, మసిలిని తీసి మీద పోస్తే కాలుతుంది. ఇప్పుడు గదే కథ అయింది. నువ్వు పెట్టి నువ్వు చేసినావు అనుకో, అట్లే చేసినావు అనుకో, తిరగబడతారు జనం. ఇవన్నీ ఇది ఒక్కటి నీట్ ఒకటేనే కాదు, చాలా ఫ్రస్ట్రేషన్స్ జనం లోపల ఉన్నాయి, విద్యార్థుల లోపల, యువకుల లోపల ఉంది. సో భారతదేశ రక్షణకు యువకులు కదిలినరు. నువ్వు అదే అంటే మాత్రం నువ్వు మళ్ళీ వాళ్ళ మీద పడితే మాత్రం తిరగబడతారు, ఊకోరు. అది దాని ఫామ్ చేంజ్ అవుతుంది. ఫామ్ చేస్తే అల్టిమేట్ గా అది ఓటు కూడా టర్న్ అయిపోతుంది. నువ్వు ఇన్ని రోజుల నుంచి విద్వేషాలు రెచ్చగొట్టి నువ్వు మతం పేరు మీదో యాంటీ నేషనల్స్ అనో, యాంటీ నేషనల్స్ కానోళ్ళను పట్టుకొని నువ్వు యాంటీ నేషనల్స్ అని, ప్రజాకంటకులను కానోళ్ళను ప్రజాకంటకులు అని చెప్పి నువ్వు చేసి నీకు నచ్చని వాళ్ళని ఎవరినైనా కానీ నువ్వు స్కామ్స్టర్స్ ను, గ్యాంగ్స్టర్స్ ను, కరప్షన్, అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని, ల్యాండ్ గ్రాబర్లను, లిక్కర్ మాఫియా వాళ్ళందరినీ నువ్వు జేబులో పెట్టుకొని ఉండి ప్రజలు ఎవరైనా దానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తే, ఇప్పుడు మనం చాలా మంది చూసినాం కదా, వాళ్ళకు బీజేపీలకు దగ్గర ఉంటే వాళ్ళ మీద ఈడీలు కేడీ గాన్లకు ఈడీలు, సిబిఐలు, సిఐడీలు ఇవన్నీ సుటపోలు అవుతారు. ఎందుకు వాళ్ళ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అని, ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కదే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతే. ఇది ప్రశ్నించిన వాళ్ళ మీద ఉల్టా ఈ రేట్లు చేపించుండదు చూసినావా. ఇది జనం గమనిస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వస్తున్నది జనం లోపల వస్తుంది. అంటే ఒక్కసారిగా ఒక రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అక్కడ జంతర్ మంతర్లు అందరూ విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా సందడిగా ఆనందంతో గంతులేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాను. ఒక్కసారి దలుచుకుంటే ఏమనిపిస్తుంది అన్న ఒక్కోసారి? ఎస్, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటేనే ఇది. ప్రశ్నించే తత్వము, తిరుగుబాటు చేసే తత్వం, ఎంతటి నియంత్రణైనా కానీ గద్దె దించుతామని చెప్పని. ఓకే, గద్దె దించుతాం. అది ఇదే ఈ నమ్మకమే. అది ఒక్కొక్కరి లోపల. ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడారంటే, నేను భగత్ సింగ్ నే, ఎస్ నేను చచ్చిపోయినా అనుకుంటా, నేను గత జన్మలో ఏముండునో ఏందో, భవిష్యత్తులో నేను మళ్ళీ చచ్చిపోయినా కానీ మళ్ళా పుట్టి మళ్ళీ మీ మీద కొట్లాడతా అని చెప్పని చూసినావా. ఆ స్ఫూర్తి లోపల నిండిపోయి ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి అది కొత్తది కావచ్చు, కొత్త కాకపోవచ్చు, కానీ ఢిల్లీలో మాత్రం కొత్త. తెలంగాణలో ఇది డైలీ రొటీన్. మహిళ కూడా వీరనారిలాగా కూడా ఫైట్ చేయడం కూడా చూస్తున్నాను సోషల్ మీడియా వ్యాప్తంగా. మనం భారతదేశం బ్యూటీ అది. ఇప్పుడు మహిళలను ఎందుకు వీరోచితంగా కొట్లాడిన సమ్మక్క సారక్కల చరిత్ర ఏంటిది? అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపిరా తెలంగాణ రాణి రుద్రమదేవి రాణి. సో ఝాన్సీ రాణిలు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతే మామూలు కాదు. జల్కారి బాయిలు కావచ్చు, వీళ్ళంతా ఏదో నువ్వు మేడం బికాజీ కామా కావచ్చు, సరోజిని నాయుడు అసంటోళ్ళు ఈ భారతదేశంలో బొచ్చడం ఉంది కదా. సో వాళ్ళు ఆ వారసత్వం భగవంతులను కూడా మనం వాళ్ళ ఆడోళ్ళు, స్త్రీ కాళికామాత, ఏంటిది కాళికామాత, వీళ్ళందరినీ ఇట్లా ఎందుకు ఆడోళ్ళు ఇక్కడ దేవుళ్ళక పూజింపబడతారు. కానీ నువ్వు వాళ్ళ ఆత్మాభిమానం దగ్గర దెబ్బతింటే మొగోళ్ళు వస్తారు, ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. ఇలా మీరు ధర్మము, శ్రీరామచంద్రుని రాజ్యం అని చెప్పి ఈ ముసుగులో నువ్వు అధర్మం చేస్తే ఇగో నీకు ఇదే శాస్తి అవుతుంది. అందుకే ఆడోళ్లకు దండం పెట్టేటువంటి భారతదేశంలో మామూలు సామాన్యమైన ప్రజల మీద పడితే మాత్రం తిరగబడతారు. నీకు బలవంతులుండి నువ్వు ఎన్ని సర్పాలను నీ చేతులు ఉన్నా కానీ సలిసీమలు ఏకమయ్యి ఎట్లయితే పాము కనుగుడ్లు పీకుతాయో, ఇప్పుడు మోడీ అహంకార కనుగుడ్లను పీకినాయి. ఇప్పుడు మొత్తం ఏడుకాడికి కూకటి వేళ్లతోటి కథం పట్టించినాయి. అది కూడా మామూలు 15-16 వయస్సులో ఉన్నటువంటి పిల్లలు. నాకు ఇప్పటిదాకా ఓటు హక్కు వచ్చిన తర్వాత మాత్రం మీకు మాత్రం ఏపీయా, మా ఇంట్లో మా వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళే ఇట్లా చెప్పుకుంటూ కూడా కొంతమంది చెప్పారు. కానీ ఇప్పటి నుంచి మేము మళ్ళీ మా ఓట్లు వేసేది లేదని. కానీ ఇక్కడ ఒకటేందంటే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ వ్యవస్థలు మొత్తం ఫెయిల్ అయినాయి. ఇది సక్సెస్ ఓన్లీ అక్కడ ఊసునోళ్ళు కావచ్చు, వాళ్ళకు సంఘీభావం తెలిపినటువంటి జంతర్ మంతర్ ఒకటే కాదు, దేశం మొత్తం కదిలింది కదా యువతరం. వాళ్ళందరికీ క్రెడిట్ పోతుంది. ఈ భారతదేశ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తారాస్థాయిగా నిలబెట్టేటువంటి మానసిక స్థితి భారతదేశ యువకుల లోపల ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రొటెస్ట్ మొత్తాన్ని కావచ్చు, అలాగే పైన ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి చాలా మందిని కొట్టడం, వీటన్నిటిపైన విజయం సాధించిన స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? పాలకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నా. మీరు మనుషులను పాలిస్తున్నారు, దేశాన్ని పాలిస్తున్నారు. మీరు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నట్టు నువ్వు ఆ మనుషులను వాళ్ళ భవిష్యత్తు ఎట్లుండాలి, ఆత్మగౌరవంతో ఎట్లా బతకాలి అనే లెక్కన చూపియాలి. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో పైకి తీసుకుపోయేటట్టు ఉండాలి. కానీ దోపిడీ చేస్తేందుకు, దోపిడీదారులకు, ఇప్పుడు నువ్వు అదానీలకు, అంబానీలకే వాళ్ళ మోసేత నీళ్లు తాగేటువంటి రాజ్యాలు మనకొద్దు.
విన్నావా? మేఘా కృష్ణారెడ్డి అంటాడు బీజేపీ వాడుకు ఫండింగ్ ఇస్తాడు, కాంగ్రెస్ వాళ్ళకి ఫండింగ్ ఇస్తాడు, ఇక్కడికి స్టేట్కి వస్తే బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఫండింగ్ ఇస్తాడు, చాలా రాజకీయ పార్టీలకు ఇస్తాడు. వాడు కాంట్రాక్టర్. అట్లే రేపు పొద్దుగాల ఉన్నోళ్ళేమో ఎక్కడికో పోతున్నారు మొత్తము, లేనోళ్ళు ఇంకా కటిక పేదరికంలో కింద అంకపోతున్నారు. ఆ డిఫరెన్సెస్ వచ్చేటట్టుగా పాలన జరిగితే ఎప్పుడోసారి తిరగబడుతుంది. అది ఈ సమయం నాడు తిరగబడుతుంది. ఆ తిరుగుబాటు జరుగుతున్నది అక్కడ. తర్వాత జనాన్ని కూడా ఏం చెప్తున్నా అంటే, మీరు మంచోళ్ళని ఎన్నుకోండి నాయకులను. పైసలు లేకుండా, మందు లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పరిచయాలకు అతీతంగా మీరు ఓట్లేసి మానవత్వం ఉన్నటువంటి మంచి వ్యక్తులను కనుక అసెంబ్లీలకు పార్లమెంట్లో కనుక పంపిస్తే ఇవాళ ఈ నౌబత్ రాకుండా ఉంటుండే. అందుకే యువతరానికి కూడా చెప్తున్నాం ఏంటంటే, క్యారీడ్ అవే కాకండి. ప్రతి ఒక్క దాన్ని సూక్ష్మంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఆలోచన చేయాలి. ఆచరణలో కూడా అల్టిమేట్గా పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ ఏదైతుందో అది అంబేద్కర్ చెప్పిండో. ఇంకోటి ఓట్ అనే ఆయుధము, ఓటు చాలా పవర్ఫుల్ దాన్ ఎనీ గన్. ఓకే, సో ఓట్ అనే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి ఇప్పటికన్నా కానీ ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఏం దుర్మార్గాలు చేసిర్రు, బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఇంకో పొలిటికల్ పార్టీ ఏం చేశారు, ఇవన్నీ దేశానికి సరిపోతాయా లేవా, సరిపోకుండా ఒక కొత్త ఆలోచన తీసుకురావాలన్నా ఈ లైన్లో దేశం ఆలోచించాలి. తెలంగాణ ముఖ్యంగా ఆలోచించాలి. మొత్తం దొంగల చేతులలో పాలన అయిపోయింది. భారతదేశం అట్లనే ఉన్నది. తెలంగాణ కూడా మొత్తం 90% రాజకీయ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టి ఉన్నది. మొత్తం కాంట్రాక్టర్లు, చిన్న అంటే అవినీతి పరులు మొత్తం ఉన్నారు కాబట్టినే ఈ స్థాయిలోకి వచ్చింది. మీరు చూడరు, అందరూ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ క్లోజ్ అయిపోయినాయి. ప్రైవేట్ కాలేజీలు నడిపేటోళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు. టీచర్ కాన్స్టిట్యూన్సీలలో కూడా ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీల టీచర్లు కూడా వాళ్ళకి అటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో కూడా దోపిడీదారుల చేతులలో, ప్రైవేటు యాజమాన్య చేతుల్లో ఉన్న తర్వాత ఏమైపోతుంది? అందుకే విద్య పోయింది, వైద్యం పోయింది, అన్ఎంప్లాయ్మెంట్, అన్ని దిక్కులకి, అన్ని రంగాలకి వెళ్ళి దే ఆర్ రేపింగ్. పాలిటీషియన్స్ ప్రజలను రేప్ చేసి పడేస్తున్నారు ఇట్లా. సో అందుకని జనం ప్రాపర్గా ఆలోచన చేసి ఓట్లేయాలి. ఒక రాజకీయ వ్యవస్థను కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.